లేదు సార్ అసలు. ఎవరైనా చచ్చిపోతే ఎత్తుకుపోయిన ఎప్పుడు మాకు లేదు. మళ్ళీ అదొకటి సార్ ఈ పక్క అసలు రోడ్డు లేదు సార్. ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా ఇదంతా ఇబ్బంది అంతా రోడ్డుకి పెట్టేసినారు సార్. అసలు మాకు ఈ పక్క పోనీకే లేదు. అందరూ బండి మీద వచ్చేది ఇటు టర్నింగ్ వచ్చి కింద పడిపోతున్నారు. మాకు అంతే సమస్యలు ఏం లేదు సార్. ఈ రోడ్డు ఒకటి మాకు అయిపోయింది. అది మాకు సమస్య ఏం సమస్య లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీనగర్లోని సిమెంట్స్ బ్యాంక్ కాంపౌండ్ వాళ్ళు కడుతుండగా ఇక్కడ దాదాపు అంటే ఒక 40 కుటుంబాల వరకు వారికి రస్తా కూడిపోతుంది. మరి ఇక్కడ ప్రజలందరూ నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎంబడే ఎన్ఎండి ఫిరోజ్ గారి దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు ఈరోజు ఎంబడే ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు అందరివి తెలుసుకున్నాడు. ఇంకా ఈ సమస్యను కూడా ఫిరోజ్ అన్న తొందరలోనే డిప్యూటీ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ వారితో మాట్లాడి వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే డెడ్ బాడీని తీసుకొని వచ్చేదానికి కూడా మాకు నలుగురు నడచడానికి కూడా స్థలం లేదని ఫిరోజ్ అన్నకు వివరించడం జరిగింది. ఆయన కూడా వాళ్ళకి అందరికీ మంచి హామీ ఇవ్వడం జరిగినది. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా వెంబడే ఫిరోజ్ అన్నకు తెలియజేస్తానే వెంటనే స్పందించినందుకు మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధీనగర్ ఏరియాలో దాదాపు ఒక చిన్న సందు ఉంది. అక్కడ చూస్తే గోడ కడుతున్నారు అని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు గోడ కడుతున్నారు. అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అంటే 2 feet కొంచెం వద్దేసి కట్టుకుంటే బాగుంటుంది. దానికోసమే అంటే ప్రజలందరికీ కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంది. అది దారి చాలా నేరో ఉంది. దానికోసమే రేపు డీడీ గారితో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న కృపాకర్ అన్న వార్డు ఇన్ఛార్జ్ అందరికీ ఒకటే అంటున్నాం, రేపు మీరందరూ వస్తే కూడా మనం అందరూ ఒకసారి డీడీ గారితో మాట్లాడి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఎంత తొందరగా పరిష్కారం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంకా మీకు వార్డు సమస్యలు ఏమన్నా కానీ మీరు మన వార్డు ఇన్ఛార్జ్కి చెప్పచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి వార్డు మనం తిరిగినాం. అట్లనే ఈ ప్రజలు కూడా మాకు ఆశీర్వదించారు. దానికోసం ఖచ్చితంగా ఎంత అర్ధరాత్రి అన్నా కానీ ఏమైనా సమస్యలు వస్తే మీరు మాకు కాల్ చేయవచ్చు. ఖచ్చితంగా మీ సమస్యలు తీరడానికి మేము ఉన్నామని. జై హింద్.